లైఫ్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా హైలీ టాలెంటెడ్ కాదు, హైలీ నాలెడ్జబుల్ కూడా కాదు. వాళ్ళంతా కూడా యావరేజ్ టాలెంట్ ఉన్న వాళ్ళే, బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. అయినా కూడా ఎలా సక్సెస్ అయ్యింది అనుకుంటున్నారా? వాళ్ళకు సక్సెస్ కావాల్సిన 5 బలమైన లక్షణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అదేంటో అనుకుంటున్నారా? మొదటిది వచ్చేసి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండడమే కదా, నాలెడ్జ్ని అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, లేకుంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా వేస్టే. పొద్దున్న లేచి మనం జాగింగ్ చేస్తే ఫిట్నెస్ వస్తుంది, హెల్తీ డైట్ తింటే ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలుసు. సో నాలెడ్జ్ అందరి దగ్గర ఉంది, కానీ అది ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు మాత్రమే హెల్తీగా ఫిట్గా ఉంటారు. సో ఇక్కడ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది కన్సిస్టెన్సీ. మన అప్లికేషన్ కూడా కన్సిస్టెంట్గా ఉండాలి, ప్రతిరోజు చేయాలి కన్సిస్టెంట్గా. మనం ఏదో ఒక రోజు, నెలకు ఒక రోజు, 2 రోజులో మనం వర్కౌట్ చేసి డైట్లో ఉంటే అవ్వదు. కన్సిస్టెన్సీ మ్యాటర్స్. అండ్ మూడోది వచ్చేసి డిసిప్లిన్. అంటే ఈ అప్లికేషన్ ఆ కన్సిస్టెన్సీలో కూడా డిసిప్లిన్ ఉండాలి, డివేట్ అవ్వకూడదు, ఫోకస్ డివేట్ అవ్వకూడదు, డిసిప్లిన్ ఉండాలి. కష్టంగా ఉన్నా కానీ ఇష్టంగా చేసేదే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ని అమలుచుకోవాలి. అండ్ సక్సెస్ అయిన వాళ్ళకి డిసిప్లిన్ లక్షణం అనేది చాలా బాగుంటుంది. అండ్ నాలుగవది వచ్చేసి పేషెన్స్, ఓపిక. ఏదైనా సక్సెస్ ఓవర్ నైట్లో కాదు. హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఓవర్ నైట్గా ఏది కాదు, టైం పడుతుంది. ఎగ్జాంపుల్, మనకు ఒక పల వృక్షము, మనకి విత్తనం నాటగానే మనకు ఫ్రూట్స్ తినలేము. ఇట్ టేక్స్ టైం. మనం వాటి విత్తనం నాటాక కేరింగ్ తీసుకోవాలా, పేషెన్స్ ఉండాలా, దాన్ని నర్చరింగ్ చేస్తే అది పెరిగి పెద్దగా అయి ఫలాలను ఇస్తుంది. సో ఏ దానికైనా టైం పడుతుంది. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పవర్ఫుల్, అది చాలా అన్నిటికంటే బలమైనది ఏంటంటే, చాలా మంది ఇక్కడ వరకు వస్తారు కానీ అక్కడే గివ్ అప్ అవుతారు. సక్సెస్కు దగ్గరకు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన యాటిట్యూడ్ ఏంటంటే, వాళ్ళకి కావాల్సిన లక్షణం ఏంటంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. మనం సక్సెస్ అవ్వకపోయినా, ఫెయిల్ అయినా కానీ మనకి ఎంతో అనుభవం వస్తుంది. ఆ అనుభవాన్ని మళ్ళీ అప్లై చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడే సక్సెస్ని సాధించగలం. తప్పకుండా సక్సెస్ వస్తుంది మన అనుభవాన్ని మనం అమలు చేసినప్పుడు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5 లక్షణాలు ఉన్న వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఈ రోజు కాకుండా రేపన్నా సక్సెస్ అవ్వాల్సిందే. సో స్టే మోటివేటెడ్ అండ్ స్టే కనెక్టెడ్.